హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. వెయిట్ లాస్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఓట్సే కదా. సో ఓట్స్తో ఈరోజు నేను వెరైటీగా, టేస్టీగా, స్పైసీగా ఉండే రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. కొంతమంది వెయిట్ లాస్ కోసం వాళ్ళ డైట్లో ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటారు కదా. సో డైలీ సేమ్ ఓట్స్, సేమ్ టైప్ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలా కొత్తగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్దామా. ఓట్స్ చిల్లా చేస్తున్నానండి నేను. ఓట్స్ చిల్లా కోసం 1 కప్ ఓట్స్ తీసుకోండి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి, సో నేను ఇవి తీసుకున్నాను. మీరు ప్లెయిన్ ఓట్స్ అయినా యూస్ చేయొచ్చు. సో ఓట్స్ని 1 కప్ వాటర్ వేసి నీట్గా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. మనం ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు, లేదంటే ఓట్స్ని నార్మల్ ప్యాన్లో ఫ్రై చేసేసి అది పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా పర్లేదండి, ఎలా అయినా టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో నేనైతే ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఓట్స్ అనేది బాగా నానిపోయి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు ఆ ఓట్స్ని స్పూన్తో కొంచెం మ్యాష్ చేసేస్తే మనకి నీట్గా మ్యాష్ అయిపోతుంది. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా. ఇందులో జీరా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో నేను జీరా తీసుకున్నాను, జీరా పౌడర్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ జీరా యాడ్ చేసుకొని తర్వాత 1/4 కప్ శనగపిండి, 1/4 కప్ అయినా లేదా మీరు 3 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోండి, సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఒక పెద్ద ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకోండి, ఒక గ్రీన్ చిల్లీ చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా మనకి ఎంత స్పైసీగా కావాలనే దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసి వేసుకున్నాను కదా. సో టేస్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. నీట్గా అన్నీ కలిసిపోయిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం వాటర్ కొంచెంగా అని ఎందుకు చెప్పానంటే, మీరు మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే బ్యాటర్ అనేది మనకు చాలా లూజ్ అయిపోయి మనకి చిల్లా అనేది సరిగా రాదండి. సో వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కొంచెం థిక్గా, మరి దోశ పిండిలాగా అవసరం లేదు, కొంచెం థిక్గా కలిపేసుకొని మనం చిల్లాస్ వేసేసుకోవడమే. ఈ ఓట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి. సో మనకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. అందుకే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ఓట్స్ అనేది. సో ఓట్స్ అనేది వెయిట్ లాస్ కోసం చాలామంది యూజ్ చేస్తుంటారు కదా. సో చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని కొంచెం చిన్న దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ లేదా నెయ్యి లేదా బటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఏదైనా అప్లై చేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, హెల్దీగా మనం వెయిట్ లాస్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ఇలా ఓట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో డైలీ ఓట్స్ తీసుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి హెల్దీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.